హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక ఎలిమినేషన్ కాదు, మనం 2 డేస్ నుంచి చెప్తున్నాం కదా, సింగిల్ కదా, డబుల్ ఎలిమినేషన్. సో డబుల్ ఎలిమినేషన్ ఇంకెవరు అవ్వలేదు. ఎవరు అవ్వబోతున్నారు? సాటర్డే ఎవరు అవ్వబోతున్నారు, సండే అవ్వబోతున్నారు. అసలు అఫీషియల్ ఓటింగ్లో మొత్తం హాట్స్టారు అండ్ ఫోన్ కాల్ ఓటింగ్ కన్సాలిడేట్ చేసిన తర్వాత ఎవరు టాప్లో ఉన్నారో, టాప్ 2లో ఉన్నారో అనేది క్లియర్గా చెప్తా. అఫీషియల్ ఓటింగ్. సో డెసిమల్స్ నేను చెప్పను, డెసిమల్స్తో సహా చెప్తే బాగోదు, బట్ పర్సంటేజ్ బేసిస్లో చెప్తాను, మీకు అర్థమవబోతుంది. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అండ్ ఈరోజు ఎపిసోడ్లో చాలా 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 ట్విస్టులు జరగబోతున్నాయి. సో 2:30కి సాటర్డే ఎపిసోడ్ అవుతుంది. ఎపిసోడ్ అవగానే అప్డేట్స్ నేను పెడతా, స్టోరీలో పెడతా, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో, అలాగే వీడియోలో చేస్తా. సో ఇన్స్టాగ్రామ్ కూడా చెక్అవుట్ చేయండి, మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. 11,500 600 ఉంటారు బ్లూటిక్తో. అలాగే మన ఛానల్ మీద కూడా కంటెస్ట్ ఉంచండి. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్, దివ్య ఎలిమినేటెడ్ ఇంకా ఎలిమినేట్ అవ్వబోతుందని ఎవడైనా చిన్న ఎల్కేజీ పిల్లలైనా చెప్పేస్తారు. సో అది మ్యాటర్ కాదు. మీకు ఓటింగ్ ఆర్డర్ చెప్తా. ఓవరాల్గా కన్సాలిడేట్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వారం ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అన్నీ చెప్తా, మీకు అర్థమైపోద్ది, వివరంగా అర్థమైపోద్ది. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. 24 ఆ డాట్ నేను చెప్పను, 24%, 24 చిల్లర ఉన్నాడు. సో ఇట్స్ వెరీ 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 గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ తనూజ. ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు తనూజ ఫస్ట్లో ఉంది. ఇప్పుడు నిన్నటి దెబ్బతో అసలు మొన్న నామినేషన్స్ దెబ్బే ఎగిరిపోయింది, ఎక్కడికో గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నిన్నటి దెబ్బతో మామూలుగా లేదు ర్యాంపేజ్ ఓటింగ్. 24% ఉంది. సెకండ్ తనూజ 21% సో వీళ్ళిద్దరికీ ఓవరాల్గా చూస్తే సమ్ 2.5 to 2.75 డిఫరెన్స్ ఉంది. ఇది చాలా చిన్న డిఫరెన్స్ అనుకుంటున్నారు, చాలా ఎక్కువ డిఫరెన్స్. అది ఇంకా 3 వారాలు ఉంది, ఈ డిఫరెన్స్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇది కొంచెం డేంజర్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ తనూజ ఫ్యాన్స్. సో సెకండ్ ప్లేస్లో మొత్తం ఈ వారంకి తనూజ ఉంది. 3వ పొజిషన్ మీరు షాక్ అవుతారు. 3వ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు, 14% డాట్ సమ్ నెంబర్. ఓకే, డిమాండ్ పవన్కి నిన్న ఎపిసోడ్ అరాచకమైన ఎలివేషన్ వచ్చింది. కళ్యాణ్ పడాలకి ఎలా అయితే వచ్చిందో డిమాండ్ పవన్కి కూడా అలా వచ్చింది. కామన్ ఆడియన్స్ ఇద్దరిని ఓన్ చేసుకోవడం మొదలు పెట్టుకున్నారు. సో అది డిమాండ్ పవన్కి ప్లస్ అయింది, ఇమాన్యుయల్కి మైనస్ అయింది. ఇమాన్యుయల్ది 13 పాయింట్ చేంజ్, వీళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ 0.5 to 0.6% డిఫరెన్స్ ఉంది. ఇది బీట్ చేయలేడా ఇమాన్యుయల్ అంటే చేయొచ్చు, అప్కమింగ్ వీక్స్లో ఒకవేళ మారితే చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో డిమానే లీడింగ్లో ఉన్నాడు. కానీ డిమాన్కే ఇది ఇంకా ఎడ్జ్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫైనల్ వీటిల్లో కూడా స్కోప్ డిమాన్కి ఎక్కువ వస్తుందేమో నాకు అనిపిస్తుంది, బట్ తెలియదు. వీళ్ళిద్దరికైతే తక్కువ డిఫరెన్స్ ఉంది. బట్ అఫీషియల్గా అయితే 3rd పొజిషన్లో డిమాన్ ఉన్నాడు, 4th పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. 5th పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు, 7 పాయింట్ సమ్ చేంజ్ పర్సంటేజ్. 7 పాయింట్ అంటే పర్లేదు, బాగానే ఉంది, ఆయనకి వర్కౌట్ అవుతుంది, ఆయన్ని కూడా ఓన్ చేసుకుంటున్నారు. సో ఆయన అగ్రెసివ్ నేచర్ నచ్చిందో మరి ఏందో తెలియదు, కానీ ఆయనకి మంచి పర్సంటేజ్, మంచి ఓటింగ్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ముగ్గురు ఇప్పుడు చెప్తా చూడండి. సంజన గారికి 6 పాయింట్ సమ్ చేంజ్ పర్సంటేజ్ ఉంది. సుమన్ శెట్టికి 5 పాయింట్ సమ్ చేంజ్ పర్సెంట్ ఉంది. సుమన్ శెట్టికి సంజనకి 1% కంటే డిఫరెన్స్ ఉంది, అది ఎక్కువే కింద ఉన్న వాళ్ళకి. దివ్యకి 4 పాయింట్ సంథింగ్. సో దివ్యకి సుమన్ శెట్టికి ఆల్మోస్ట్ 0.8 0.9 డిఫరెన్స్ ఉంది. సో ఇది ఓటింగ్ అఫీషియల్దే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అఫీషియల్ 2 కలిపి ఓటింగ్ ఇది. సో ఇప్పుడు మనం ఎలిమినేషన్కి వద్దాం. సో ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ పక్కా. దివ్య ఒకరు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు, అది వెరీ ఈజీ. ఆమెకి ఓటింగ్, ఆమెకి కూడా ఇంట్రెస్ట్ లేదు. బిగ్ బాస్ కూడా హట్ అయ్యారు ఆ పీస్ సైన్ చేసుకున్న తర్వాత. తనూజ దివ్య దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేశారు. సెకండ్ ఏంద్రా అంటే సుమన్ శెట్టియే 99.99% ఎలిమినేట్ అవుతాడు. ఎందుకంటే ఓటింగ్లో సుమన్ శెట్టియే తక్కువ ఉంది. ఒక నిమిషం, సో ఓటింగ్లో సుమన్ శెట్టియే తక్కువ ఉన్నాడు. తర్వాత సంజనాకి సుమన్ శెట్టికి కూడా 1% డిఫరెన్స్ ఉంది. సో సుమన్ శెట్టిని వదిలేసి సంజనాని ఎలిమినేట్ చేస్తే అది రాంగ్. అది సో మోస్ట్లీ అది చేయరు. అండ్ సంజనాకి రెడ్ కార్డ్ ఇచ్చి అలా పంపించేస్తారు అనేది అది ఒక టాక్. అలా చేస్తే అది పెద్ద బ్లండర్ అవుతుంది. సో యాక్చువల్గా ముగ్గురికి కోటింగ్ ఉంటుంది ఈరోజు. సంజన గారికి కోటింగ్ ఉంటుంది, డిమాండ్ పవన్కి కోటింగ్ ఉంటుంది,
కళ్యాణ్కి కోటింగ్ ఉంటుంది. కళ్యాణ్ కెప్టెన్సీ మీద చాలా డ్రామా ఉంటుంది. రివోక్ చేయడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. చాలా జరుగుతుంది, అది వేరే. కానీ ఇది ఎలిమినేషన్ కదా, ఎంత జరిగినా ఎంత కోటింగ్ ఇచ్చినా కూడా సంజన గారిని రిమూవ్ చేయరు. రిమూవ్ చేస్తే అది అన్ఫేర్, ఎందుకంటే సుమన్ శెట్టి కంటే ఆమెకు ఎక్కువ ఓటింగ్ ఉంది. సో సెకండ్ నేము సుమన్ శెట్టి వల్ల కూడా వాళ్ళకేమీ పెద్ద ఉపయోగం లేదు. ఆయన గేమ్స్ కూడా పెద్ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు, ఏది వోకల్గా ఉండడు, ఆయన వాయిస్ అవుట్ కూడా చేయడు. కాబట్టి అసలు ముందే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు రిమూవ్ చేద్దాం అన్నట్టు ఉన్నారు శ్రీజ టైంలోనే. అక్కడ అన్ఫార్చునేట్గా శ్రీజ బలైపోయింది. సో 99.99% సుమన్ శెట్టి వీళ్ళు ఎలిమినేట్. వీళ్ళిద్దరు ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు. సాటర్డే షూట్కి దివ్య ఎలిమినేట్ అవుతుంది, సండే షూట్కి సుమన్ శెట్టి ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ 99.999%. ఏదైనా సంచలనమైన డెసిషన్ తీసుకొని సంజన గారిని లేపేయాలి తప్ప మ్యాక్స్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే ఓటింగ్లో లాస్ట్ బటన్ ఉంది, చెప్పాను కదా పర్సంటేజ్ సుమన్ శెట్టి. సో ఇది జరగబోతుంది. పొరపాటున ఏమైనా ట్విస్ట్ ఉంటే నేను చెప్తాను, బట్ మోస్ట్లీ ఇలాగే జరగబోతుంది. బట్ సంజన చుట్టూరు గేమ్ చాలా నడిపిస్తారు, మళ్ళీ టార్చర్ చేయిస్తారు. చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది. రెడ్ కార్డు, ఎల్లో కార్డు, వీడియోలు ప్లే చేయడం, చదరం అన్నీ ఉంటాయి. అన్నీ ఉండి చివరికి ఓటింగ్ ద్వారానే మోస్ట్లీ బిగ్ బాస్ టీమ్ వెళ్తుంది. అది మ్యాటర్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎలిమినేషన్. అండ్ సాటర్డే అప్డేట్, సండే అప్డేట్ కూడా క్రేజీగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ పంచాయతీ పక్కన పెడితే ఇద్దరు పవన్ల పంచాయతీ ఉంటుంది. ఇద్దరు పవన్ల పంచాయతీ ఏది? రోడ్డు టాస్క్ పంచాయతీ కాదు, నామినేషన్లో పంచాయతీ. ఆ మెడ పట్టుకునేది డిమాండ్ పవన్ గట్టి కోటింగ్ ఉంటుంది. రెడ్ కార్డు అంటారు, ఈ కార్డు అంటారు, భయపిస్తారు, అన్నీ చేస్తారు. అలాగే కళ్యాణ్ పడాలకు కూడా గట్టి కోటింగ్ ఉంటుంది. ఆ చైర్లు తన్నందుకు, అగ్రెసివ్గా వెళ్ళేందుకు, ఇవన్నీను. సో కెప్టెన్సీ తీసేయడానికి అవకాశం ఉంది. తనూజానికి కూడా క్లాస్ పీకొచ్చు. అక్కడ నిన్న చెప్పిన అప్డేటే. సో చాలా ఉన్నాయి. తనూజాని కూడా లాగాలని తనూజాని కూడా లాగుతారు. తనూజాకి మామూలుగా సంబంధం లేదు. అక్కడ బిగ్ బాస్ కూడా కాల్ తీసుకోవచ్చు, డిమాండ్ పవన్ బాల్ అయినప్పుడు చూస్తున్నారు కాబట్టి 90 కెమెరాస్లో. సో బట్ లాగాలనుకునే తనూజాని కూడా లాగొచ్చు. సో కెప్టెన్సీ క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ పెట్టవచ్చు సండే. అప్పటికప్పుడు పెట్టి చెప్పాను కదా, మళ్ళీ 2 పాసిబిలిటీలు. మళ్ళీ కళ్యాణ్ అయితే మళ్ళీ అదొక సెపరేట్ ఎలివేషన్. కళ్యాణ్ అవ్వకుండా డెమాన్ అయితే డెమాన్కి ఫెచ్చింగ్, అండ్ కళ్యాణ్కి కూడా ఫెచ్చింగ్. ఎందుకంటే అంటే కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ టీం కూడా ఒక విన్నర్ని ఇలాగ నామినేషన్స్లో లేకుండా ఉండేవారు. విన్నర్కి దగ్గరలో ఉన్నాడు. సో మ్యాక్సిమం ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ ఇమ్యూనిటీ లేదనుకోండి, అప్పుడు కన్ఫామ్గా నెక్స్ట్ వీక్ 100% ఇద్దరైనా ఓటేస్తారు కళ్యాణ్కి నామినేషన్లో. ఎందుకంటే కుర్చీ తన్నే విషయానికి కానీ, ఆ బూతులు మాట్లాడినవని కానీ, ఏదైనా సరే అగ్రెసివ్ లాంగ్వేజ్ కానీ దేనికైనా మినిమం 2 ఓట్లు పడతాయి. సో కంపల్సరీగా నామినేషన్లో ఉంటాడు, ఓట్ బ్యాంక్ కూడా అలాగే సస్టైన్ అవుతుంది. సో అందుకే ఆ గేమ్ ప్లాన్, ఆ కెప్టెన్సీ ఇది రివోక్ చేయడానికి మెయిన్ ప్లాను. ఇది కుర్చీని తన్నాడు ఇదని కాదు, ఆ సాకుతో తీయడం అంతే, అంతకుమించి చేయలేదు. అలాగే సింపతి కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి, అలాగే డిమాండ్ పవర్కి వచ్చినా కూడా సింపతి వర్కౌట్ అవుతుంది కాబట్టి వీళ్ళు 2 పాసిబిలిటీస్లో ఆలోచిస్తున్నారు. సో ఈ గేమ్ ఒకటి నడుస్తే అది కాంక్రీట్గా నేను సాటర్డే ఎపిసోడ్ అవ్వగానే, మనకు తెలిసిన వాళ్ళు లేదు, సో 2:30 అవ్వగానే నేను వీడియో చేస్తాను. వీడియో కన్నా ముందు పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. సో ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఇది. దివ్య అండ్ సుమన్ శెట్టి ఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ 99.999%. అది మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.